హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. అయితే చాలా డేస్ అయింది మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన ఛానల్లో పోస్ట్ చేసి ఫైనల్లీ కంబ్యాక్లో భాగంగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. మీకు ముందుగానే చెప్పాను ఎనీ డిగ్రీ అని చెప్పేసి, అంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. పోస్ట్ని ఏమంటారా, జూనియర్ అసిస్టెంట్. వన్స్ సెలెక్ట్ అయితే శాలరీ అనేది 40,000 నుంచి 60,000 మధ్యలో ఉండడం అయితే జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని పూర్తిగా చూసి మీ డౌట్స్ అప్పుడు కూడా క్లియర్ కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. వన్స్ మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటి నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అది కూడా మనకి నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసినట్లు మెన్షన్ అయితే చేశారు. ఇక నోటిఫికేషన్ని అఫీషియల్లీ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే, నోటిఫికేషన్ అయితే అఫీషియల్లీ మనకి లాస్ట్ మంత్ 11వ తారీఖున అంటే సెప్టెంబర్ 11వ తారీఖు 2025న ఈ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. కాస్త లేట్గా మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం. బట్ ఎనీవే ఇంకా మనకి సఫిషియంట్ టైం అయితే ఉంది అప్లై అయితే చేయడానికి. ఇక మనం ఫర్దర్ డీటెయిల్స్ చెక్ చేస్తే, మీకు చెప్పాను కదా ఈ నోటిఫికేషన్లో నాన్ టీచింగ్ కేటగిరీ పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారని చెప్పేసి, ఆ డీటెయిల్స్ని ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్ట్ నేమ్ జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో మనకి 19 పోస్టులు అయితే ఉన్నాయి, అంటే 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిని కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ చేశారు. ఆ వివరాలు చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 4 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టు, ఫైనల్లీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి 4 పోస్టులు అని చెప్పేసి ఉన్నటువంటి 19 పోస్టులని 19 వేకెన్సీస్ని ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. ఇక శాలరీస్ అంటారా, ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం లెవెల్ 3 ప్రకారం శాలరీ అని మెన్షన్ చేశారు. మీకు చెప్పాను కదా లెవెల్ 3 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 45,000 to 60,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అంటే కనీసం 45,000 నుంచి మ్యాక్సిమం 60,000 రూపాయల మధ్యలో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్కి సంబంధించి అప్ టు 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. అంటే 30 సంవత్సరాల వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అన్నారు. ఈ 30 సంవత్సరాలు అనేది ఏదైతే మెన్షన్ చేశారో ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతుంది. రిజర్వేషన్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అవి మీకు జనరల్గా తెలిసిందే, బట్ నార్మల్గా చెప్తున్నాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 years, ఓబీసీ వాళ్ళైతే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళైతే 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతాయి. ఇక క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఏదైనా ఒక డిగ్రీ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పే పాయింట్ని అయితే క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. బట్ 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. చాలామంది డిగ్రీ అనగానే బీఎస్సీ వాళ్ళే, బీకామ్ వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ మీకు చెప్తున్నాను మళ్ళీ ఎనీ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు. లైక్ బీఎస్సీ ఆర్ బీకామ్ ఆర్ బీఏ ఏదైనా పర్వాలేదు. బట్ 55% ఆఫ్ మార్క్స్ అనేది మీకు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్కి అప్లై అయితే చేయాలంటే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్స్ని కూడా ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం. ఒకసారి మెన్షన్ చేసినటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ని చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అందులో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పారు. తర్వాత టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నారు. ఆ టైపింగ్ చూసుకుంటే రెగ్యులర్గా ఉండేటటువంటి స్పీడ్స్ అయితే కాదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఆ స్పీడ్స్ చూసుకుంటే 25 words per minute అనేది ఇంగ్లీష్లోని, 20 words per minute అనేది హిందీలోని టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టైపింగ్ స్పీడ్స్ ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. ఇవి అయితే ఓవరాల్లీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 26th September అని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డేట్స్ని క్లియర్లీ అయితే చూసుకోవచ్చు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 500 rupees అప్లికేషన్ ఫీజు అని మెన్షన్ అయితే చేశారు.
అయితే ఈ అప్లికేషన్ ఫీజుని ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలని చెప్పారు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇనిషియల్లీ ఒక 1 year ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుందన్న పాయింట్ని కూడా మెన్షన్ అయితే చేశారు. సెలక్షన్ ప్రాసెస్లో మనకి 80% ఆఫ్ వెయిటేజ్ అనేది చూసుకుంటే రిటర్న్ టెస్ట్కి అయితే ఉంటుంది. రిమైనింగ్ 20% అనేది మనకి ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా ఒక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఏదైతే రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ ఉందో ఆ రిటర్న్ టెస్ట్ ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ ఉంటాయనే వివరాలని చెక్ చేద్దాం. లైక్లీ దీన్ని మనం సింపుల్గా సిలబస్ అని అనుకోవచ్చు. సో ఒకసారి మనం ఏదైతే రిటర్న్ టెస్ట్ 80 marks వెయిటేజ్ ఉందో దానికి సంబంధించిన వివరాలు చెక్ చేస్తే మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించి 4 parts అయితే ఉంటాయి. పార్ట్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఉండేటటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. ఇక పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, పార్ట్ 3లో క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, పార్ట్ 4లో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ విధంగా మనకి రిటర్న్ టెస్ట్ 80% ఆఫ్ మార్క్స్ వెయిటేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ మనకి రిమైనింగ్ 20% ఏదైతే ఉందో మనకి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో దానికి సంబంధించి చూసుకుంటే మన టైపింగ్ స్కిల్స్ని చెక్ చేసే విధంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దానితో పాటు బేసిక్ ఆపరేషన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ ఇవైతే రీసెంట్లీ మనకి ఐఐటి నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశానని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలన్నా, నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.